హలో, నేను మీ సత్యభామ. ఈరోజు మాకు చాలా ఆకలేస్తుందని చెప్పి మేము మూరి మిక్చర్ పాట్లకు పెట్టుకున్నాము. ఒక్కొక్కరం ఒక్కొక్కటి తెచ్చన్నమాట. పుష్ప ఏమో మూరీలు తెచ్చింది, మూరీలు, టొమాటోస్, ఆనియన్స్. నేను మిక్చర్ తెచ్చాను. వైష్ ఏమో లెమన్స్, సాల్ట్ అండ్ కారం తెచ్చింది. సో ఫస్ట్ అయితే మూరీలు చూసి నేను బయట మిక్చర్ తిన్నమాట. సో అందుకే నేను పక్కకి కొంచెం తీసేసుకున్నాను ముందుగానే. నేను బయట మిక్చర్ ఎక్కువగా తిన్నమాట, అందుకే నేను వేరేగా చేసుకుంటాను, వీళ్ళకి వేరేగా చేస్తాను. మూరి మిక్చర్ లేకపోతే బాగుంటుందా, కానీ నాకు అలాగే తినాలి కాబట్టి తింటున్నాను. వీళ్ళకి కొంచెం మూరీలు వదిలేసాను. సో ఫస్ట్ అయితే ఈ మూరీలోని పుష్ప తెచ్చిన ఆనియన్, టొమాటో మిక్స్ చేశానమాట. అవి బాగా మిక్స్ చేశాక నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం అనుకున్నా. యాక్చువల్లీ నా ప్రాసెస్ చూసి మీరు భయపడకండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, టొమాటోస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటారు. కాకపోతే మా దగ్గర వేరే బాక్సెస్ లేక ఇలా కలుపుతున్నాను అనమాట. తర్వాత నేను తెచ్చిన మిక్చర్ అంటే మా వయసు ఏమో పలుకులు వద్దు, నాకు పలుకులు నచ్చవంటే నేను ఇప్పుడు ఆ మిక్చర్లోంచి అన్ని పలుకులు ఏరి చేయలేను కదా, వెయ్యు అంటే అప్పుడు వేసిందన్నమాట. సో మిక్చర్ వేసి మొత్తం బాగా కలిపాను. ఎక్కువ స్పేస్ లేక అలా కలపాల్సి వచ్చిందన్నమాట. సో తర్వాత ఉప్పు, కారం చాలా తక్కువ వేసుకోవాలి, సరిపోతుందో లేదో అని చూసుకొని వేసుకోవాలి. నేను ఎప్పుడు తక్కువ ఉప్పు, తక్కువ కారం ప్రిఫర్ చేస్తాను. సో అలా ప్రిఫర్ చేసి బాగా కలపడానికి స్పేస్ లేదు కాబట్టి బాక్స్ క్లోజ్ చేసి కలిపనమాట. తర్వాత మా పుష్ప నేను పిండుతా అని నిమ్మకాయ పిండింది. సో దాన్ని బాగా మిక్స్ చేసి టేస్ట్ ఎలా ఉంటుందో అని ట్రై చేద్దామని ఫస్ట్ వైష్ణవికి ఇచ్చానమాట. ఏమంటుందా, కారం ఎక్కువైందంటుందా, ఉప్పు ఎక్కువ అయి ఉంటుందా అని. నాకు చూస్తే కారం ఎక్కువైందా నా డౌట్ ఉండే, కానీ వీళ్ళు ఏమంటారా అని చెప్పి మళ్ళీ మిక్స్ చేసి ఇచ్చానమాట. పలుకులు పడకుండా ఇచ్చాను ఆవిడకి. పలుకులు పడితే ఆవిడ తిన్నని చెప్పి శపథం చేసుకొని కూర్చున్నారు. సో అందుకే మొత్తం కలిపాక టేస్ట్కి ఇద్దామని చెప్పి దానికి ఇచ్చాను. ఏదైనా ఫస్ట్ ట్రైల్ దానికే, పోకపోయినా దానికే కాబట్టి ఫస్ట్ ట్రైల్ దానికి ఇచ్చాను అనమాట. సో మూరి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. నాలా మూరి మిక్చర్ లవర్స్ ఎవరెవరు ఉన్నారు? నాకైతే చాలా ఇష్టం. నేను ప్రతిరోజు 30 రూపీస్ పెట్టుకుని కొనుక్కుంటాను, కానీ నాకు అది కడుపు నిండిపోద్ది అది తింటే. అందుకే పుష్ప ఏంటన్నదంటే ఈసారి 30 రూపాయలు పెట్టి ఎందుకు కొనుక్కోవడం, నా ఇంట్లో పెద్ద ప్యాకెట్ ఉంది, నేను తెస్తాను, మనం చేసుకుందాం ఆఫీస్లోనే అని చెప్పింది. ఇక్కడ వంట మనిషినే, పాత ఆఫీస్లోని వంట మనిషినే నేను. సో తర్వాత మా పుష్పకి ఇచ్చాను మాట ట్రైలు. నన్ను వీడియోలో ఏదో వద్దు సత్య, నన్ను వీడియోలో చూపించదు అన్నది. అయినా పర్లేదు, నువ్వు తిను, ప్రసాదం ఇస్తున్నారని చెప్పి మూరి మిక్చర్ ఇచ్చనమాట. నవ్వుకుంటూ తిన్నది. నేను కూడా మూరి మిక్చర్ రెడీ చేసుకున్నాను. నేను తినడంలో చాలా బిజీగా ఉన్నాను. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు కూడా మూరి మిక్చర్ లవర్స్ అయితే నాకు కింద కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ వస్తాయి మీకు. బాయ్.